గాయత్రి, మామిడికాయ చారు ఎలా తయారు చేయడం? ఫ్రిడ్జ్ లోంచి తీసుకుందాం రండి ఫస్ట్. ఓకే, అవును, చల్లగుంటే ఏం కాదు. స్టవ్ మీద పెట్టి గిన్నెలో దాంట్లో మామిడికాయలు వేస్తే మామిడికాయలు వేసి ఉడికించాలి. ఓకే, మామిడికాయలు మునిగిపోయేటన్ని నీళ్లు పోసి ఉడికించాలి ఫస్ట్. ఓకే, మామిడికాయలు మునిగిపోయే నీళ్లు పోసి ఉడికించాలి. సరే, మామిడికాయలు ఉడకబెడుతున్నావు, ఇంకా ఏం చేయాలి? మామిడికాయ చారులోకి బెల్లం తురుముకోవాలి. ఓకే, బెల్లం తగినంత తీసుకోవాలా? తగినంత బెల్లం తీసుకొని తురిమి పెట్టుకోవాలి. ఓకే, తర్వాత మామిడికాయలు ఉడికినాయో లేదో చూసి సరే. మామిడికాయలు ఉడికిపోయాయండి. ఉడికాయా? ఓకే, అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఇదంతా చల్లారనిచ్చి గుజ్జు తీసుకోవాలి. ఓకే, ఇవి చల్లారబెట్టి ఫ్యాన్ కిందనో ఎక్కడనో చల్లారిన తర్వాత వాటి గుజ్జు తీయాలి. ఓకే, అవును, ఇందులో 2 రకాలు చేస్తారా? గుజ్జుతో పాటు చేయడము లేక గుజ్జంతా ఉడగట్టి చేయడము చేస్తారు కదా? అయితే గుజ్జుతో పాటు తాగొచ్చు, మంచిది. లేకుంటే వడియ పోసుకొని గుజ్జు అంతా తీసేసి ఆ బుట్టిగా జ్యూస్ మాత్రం తాగొచ్చు. తోలు ఒలవడం అంటే ఇదేనేమో. నువ్వు బాగా తోలు వస్తావు గాయత్రి. మీకు బాగా అనుభవం కదండి. అవునవును, నా తోలంతా ఒలిచేస్తూ ఉంటావు. తోలు తీసిన తర్వాత ఈ నీళ్లలో ఉడికించి నీళ్లలోనే వేసి బాగా నలపాలి. ఓహో, ఆ గుజ్జంతా తీయాలి. గుజ్జంతా తీయాలి. అంటే మామిడికాయలు ఉడకబెట్టుకొని ఆ గుజ్జు తీసుకొని ఇది కలుపుకుంటే చిటికలో అయిపోతుంది మామిడికాయ. అవును, దీనికి చారు అని ఎందుకు పేరు వచ్చింది? మామిడికాయ జ్యూస్ అనొచ్చు కదా? పోపు పెడతాం కదా. ఓహో, ఇప్పుడు నెయ్యి పోపు పెట్టి ఇందులో వేస్తామా? లైట్ గా నెయ్యి పోపు పెట్టాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు కారము వేయాలి. ఓహో ఓహో, అందుకోసం దీనికి మామిడికాయ చారు అనే పేరు వచ్చిందా? అయితే ఇది సమ్మర్లో తాగితే మంచిదా, చలువా? పిల్లలు కూడా తాగుతారేమో దీన్ని. పులుపు తీపి ఇష్టపడతారు. పులుపు తీపి దీంట్లో. అయితే పులుపు తీపి 2 కాంబినేషన్. ఓహోహో, ఉగాదికి మామిడికాయలు వస్తాయి, మామిడికాయలతోటి సమ్మర్లో మామిడికాయల చారు పులుపు తీపి కాంబినేషన్ తోటి బాగుంది. దీన్ని అన్నంలో వేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టి తాగొచ్చు కదా? ఇప్పుడు దీనికి తగినంత బెల్లం వేయాలి. బాగుంది, ఇదేదో కూల్ డ్రింక్ లాగానే అనిపిస్తుంది నాకు. బాగా గుజ్జ నీళ్లు కలిసేటట్టు. అయితే దీన్ని కొందరు వడగట్టి తాగుతారు కదా? వడగట్టి తాగుతారు, లేకపోతే ఇలాగే తాగొచ్చు. ఓకే, సమ్మర్ స్పెషల్ బాగుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కారం వేసుకోవాలి. చిట్టికెడు వేయాలా? అంతే. అంటే ఇప్పుడు ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు ఉన్నాయో అన్ని రుచులు ఇందులోకి వచ్చేసాయి. ఉప్పు, కారం, తీపి, పులుపు. ఇందులో నెయ్యితోటి కొద్దిగా పోపు పెట్టుకోవాలి. ఓకే, పద. ఆవాలు ఒక్కటి వేస్తే చాలు పోపు.
ఇంకా వేరే పోపు దినుసులు అక్కర్లేదా? అవసరం లేదు. ఓకే. ఓ వాట్ ఏ స్మెల్. వెరీ గుడ్. మామిడికాయ చారు కూల్ డ్రింక్ రెడీ. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఓహోహో, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కదా కూల్ డ్రింక్ అయ్యేది. జ్యూస్ రెడీ. జ్యూస్ కాదు, మామిడికాయ చారు కూల్ డ్రింక్. Cheers. సమ్మర్ స్పెషల్ మామిడికాయ చారు కూల్ డ్రింక్ చల్లగా సర్వ్ చేసింది గాయత్రి. ఓకే, టేస్ట్ చేద్దాం. సువాసన మాత్రం అదిరిపోతుంది. నేతిపోపు కదా. కాస్త పులుపు, కాస్త తీపి, టేస్ట్ చాలా బాగుంది కదా. చాలా బాగుందా? నచ్చిందా? పిల్లలకు కూడా ఈ డ్రింక్ నచ్చుతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, కూల్ డ్రింక్ కూల్ డ్రింక్. బయట కూల్ డ్రింక్ల కన్నా ఈ డ్రింక్ మంచిదే కదా. ఏమంటారు? ఈ సమ్మర్లో ఇది వారానికి ఒకసారో 2-3 రోజులకు ఒకసారో చేసుకొని తాగండి, బాగుంటుంది. పులుపుతో కూడిన తీపి కాబట్టి ఆ టేస్ట్ భలే ఉంది. ఓకే, మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్లు పెట్టండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.